సంసార చక్రం నుండి తప్పించుకునుడే దీనికి కీలకము. అంటే సంసార చక్రం నుంచి తప్పించు కీలకం అంటే ఇక్కడ ఉంటుంది. సంసార చక్రం నుంచి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. సంసారాన్ని ఎవరైతే వివాహం చేసుకుంటాడో సంసారాన్ని చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ఈ సుఖ దుఃఖాలు మొత్తాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆపాదించాలి. ఏ పని చేసినా జై శ్రీకృష్ణ అంటున్నాడు అనుకునేవాడికి అంతా కృష్ణ పరమాత్మ, అంతా పరమాత్మ అనుకునేవాడికి ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే అతను సుఖంగానే జీవిస్తాడు. అదేవిధంగా ఈ విషయంలో రామచంద్ర సిద్ధాంతి గారు చెప్పేది ఏంటంటే, మెయిన్ ఇక్కడ పతంజలి గారు చెప్పారు, రామచంద్ర సిద్ధాంతి గారు చెప్పేది ఏంటంటే, ప్రతి మనిషి కూడా తాను చేసే పనిలో దైవాన్ని వెతుక్కోవాలంటే దాని అర్థం ఏంటంటే, మీరు చేసే పని ఏదైతే ఉందో అది మీది కాదు, భగవంతునిది, ప్రకృతిది అని భావించి చేసినట్లయితే మీకు అన్ని రకాలుగా ఆనందాలు ఉంటాయి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేనే అన్ని నాకే అన్ని తెలుసు అనుకున్నవాడు మూర్ఖుడవుతాడు. ఈ ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియదు, అంతా పరమాత్మ ఆధీనంలో మనం జీవిస్తున్నాము. ఆత్మ యొక్క శక్తిని పెంచుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం పొందిన వాడు మోక్షాన్ని పొందుతాడు. ఇది రామచంద్ర సిద్ధాంతి గారి యొక్క వాచ. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.